అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ల గురించి మాట్లాడుకుందాం. దానిలో ఒక 100 క్వశ్చన్లు ఈరోజు మనము వాటి యొక్క క్వశ్చన్ల యొక్క అనాలిసిస్ మరియు వివరణ కూడా చూద్దాము. మరి ఈ యొక్క ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఈ బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు అందరికి కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు స్టార్టప్ల కోసం ప్రత్యేకించిన బ్యాంకులు ఎక్కడ ఏర్పాటు చేశారు? దీనికి సమైనటువంటి ఆన్సర్ చూసినట్లయితే ఇది పూణే. అంకుర సంస్థల కోసం ప్రత్యేకించి బ్యాంకులను పూణేలో ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దీన్ని ఏర్పాటు చేసింది. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా అంకుర సంస్థల అభివృద్ధికి ఈ బ్యాంకు తోడ్పాటును అందిస్తూ ఉంది. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సిడ్బీ కూడా ఈ ఒప్పందాన్ని కూర్చుకోవడం జరిగింది. స్టార్టప్ల సంస్థల సకాలంలోని అంటే స్టార్టప్ సంస్థలకు సకాలంలో ఆర్థిక తోడ్పాటు అందించడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశము. ఇదే స్టార్టప్ల కోసం ప్రత్యేకించి బ్యాంకుని ఎక్కడ ఏర్పాటు చేస్తారు? పూణేలో ఏర్పాటు చేస్తారు. పూణే ఎక్కడ అంటే మహారాష్ట్రలోని. ఇది ఏ బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనే బ్యాంకు వాళ్ళు దీనికి సహకారం చేయడం జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది ఏ వ్యవస్థ ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది? అంటే క్రింది వాటిలో ఏ వ్యవస్థ లేదా ఏ సంస్థ అని మామూలుగా 60 పూర్తి చేసుకుందంటే ఇక్కడ చూసినట్లయితే మనకు సిబిఐ ఏర్పడి సుమారుగా 60 సంవత్సరాలు పూర్తయింది. 1963 ఏప్రిల్ 1 తేదీన సిబిఐ ఏర్పాటైంది. 1963 ఏప్రిల్ 1 తేదీన సిబిఐ ఏర్పాటైంది. సంతానం కమిటీ సూచనల మేరకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఐ అనేది ఏ కమిటీ ఆధారంగా ఏర్పాటు చేస్తారు? సంతానం కమిటీ సూచనల ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఐ ఏర్పాటై సుమారుగా 60 సంవత్సరాలు పూర్తయిన వేడుకలు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ దీనికి సపరేట్గా హాజరయ్యి ఢిల్లీ పోలీస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రాల సమితం లేనిదే అక్కడ వెళ్ళి సిబిఐ విచారించడం సాధ్యం కాదు. సిబిఐ సమాచార హక్కు చట్ట పరిధిలోకి రాదు కూడా. చాలా ఇంపార్టెంట్. సిబిఐ అనేది సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు. అంటే సమాచారం అంటే ఆర్టీఐ పరిధిలోకి రాదు ఇది. మరి ఒకవేళ సిబిఐ అనేది ఇక్కడ అంటే రాష్ట్రాలు అనేది లేకుండా సిబిఐ అనేది ఎంక్వైరీ చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలోని చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి తొలి అన్నదమ్ములు చరిత్ర సృష్టించినది ఎవరు? ఇందులో విశాఖ్ మరియు విఘ్నేష్ అనేటువంటి ఇద్దరు కూడా ఈ యొక్క భారతదేశంలో చెస్ గ్రాండ్ మాస్టర్లోని హోదా పొందినటువంటి తొలి అన్నదమ్ములుగా చరిత్ర సృష్టించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 73 సంవత్సరాల థామస్ కప్ చరిత్రలో భారత్ తొలిసారిగా 2022 ఇండోనేషియా ఓడించి గెలుచుకుంది. అయితే థామస్ కప్ ఏ ఆటకు సంబంధించినది? థామస్ కప్ అనేది ఏ ఆటకు సంబంధించింది అంటే ఇక్కడ బ్యాడ్మింటన్ సంబంధించింది. ఇటీవల మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇటీవల చాట్ జీపీటీని నిషేధిస్తున్నటువంటి ఏ దేశం ప్రకటించింది? చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి మనకు ఇటలీ దేశం అనేది చాట్ జీపీటీని నిషేధించినటువంటి దేశం ఏంటంటే ఇటలీ దేశము. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2023 సంవత్సరంలో 2023 సంవత్సరంలో సంవత్సరం నాటికి ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించిన ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? చూసినట్లయితే మనకు ఇప్పటి వరకు 50 సంవత్సరాలు పూర్తయింది. ఇటీవల అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఏ దేశం నుంచి నామినేట్ చేసింది? ఏ దేశము నామినేట్ చేసిందంటే దీన్ని అమెరికా నామినేట్ చేయడం జరిగింది. బార్లను రద్దు చేస్తూ ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది? బార్లను రద్దు చేస్తూ ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది? మరి ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రము. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది బార్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మద్యపాన దుకాణాలకు అనుబంధంగా కూర్చొని తాగే వ్యవస్థలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వము ముగింపు పలకనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది బార్లను మూసివేయాలని.
నిర్ణయించింది. కేవలం మద్య దుకాణాలు మాత్రమే ఇక నుంచి రాష్ట్రంలో పనిచేస్తాయని, దేశం లోపల పలు రాష్ట్ర మద్యపాన నిషేధం అమల్లో ఉంది. గుజరాత్, బీహార్, నాగాలాండ్ తదితర రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం అనే అమల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు గుజరాత్, బీహార్, నాగాలాండ్ రాష్ట్రాలలో మద్యపానం అనే నిషేధం ఉంది. మరి సో కాబట్టి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఈ యొక్క బార్లను రద్దు వ్యవస్థను సో ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ కురుక్షేత్రం పేరుతో ఏ దేశంతో భారత్ ద్వైపాక్ష విన్యాసాన్ని నిర్వహించింది? సో ఇక్కడ సింగపూర్ అనేది ఇక్కడ చూడవచ్చు. సో కురుక్షేత్ర పేరుతో ఏ దేశంతో భారత్ ద్వైపాక్షిక విన్యాసాన్ని నిర్వహించిందంటే సింగపూర్. కురుక్షేత్ర పేరుతో భారత్, సింగపూర్ సైన్యాలు విన్యాసాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ ఏడాది 13న విన్యాసాన్ని రాజస్థాన్లోని జోధ్పూర్లో నిర్వహిస్తాయి. తొలిసారిగా ఈ ఏడాది కమాండ్ పోస్టెట్లు కూడా దీన్ని పాల్గొంటున్నాయి. అంటే బెటాలియన్, బి గ్రేడ్ స్థాయిలో ప్రణాళిక విభాగాలు, అలాగే కంప్యూటర్, యుద్ధ గేమింగ్ విభాగాలు ఇందులో పాల్గొనున్నాయి. కురుక్షేత్ర పేరుతో ఏ దేశంతో భారత్ ద్వైపాక్షిక విన్యాసాన్ని నిర్వహిస్తూ ఉంది? సింగపూర్ ఇక్కడ. నెక్స్ట్ అమెరికాలో కుల వివక్ష నిషేధించిన తొలి నగరం ఏది? ఏ నగరం నిలిచింది అంటే సో సియాటల్. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? సైన్య సహకార పద్ధతి ప్రవేశపెట్టినటువంటి బెంగాల్ గవర్నర్ ఎవరంటే వెల్లస్లీ. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది వెల్లస్లీ. మరి ఆంగ్ల సామ్రాజ్యాన్ని విస్తరించడానికి వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే స్వదేశీ సంస్థానీయులు తమ ఆధీనంలో తెచ్చుకొని వారిని ఆర్థికంగా, రాజకీయంగా తమ తప్పు చేతులతో ఉంచుకోవడము. ఈ పద్ధతిని అంగీకరించిన తొలి స్వదేశీ సంస్థానం హైదరాబాద్ నిజాం సంస్థానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెయింట్ డేవిడ్ కోటను ఆంగ్లేయులు ఎక్కడ నిర్మించారు? సెయింట్ డేవిడ్ కోటను ఆంగ్లేయులు ఎక్కడ నిర్మించారంటే కడలూరు ప్రాంతంలో నిర్మించారు. కడలూరు ప్రాంతంలోని నిర్మించారు. కడలూరు తమ వర్తక వాణిజ్య అవసరాల నిమిత్తము వివిధ కోటలను నిర్మించారు ఆంగ్లేయులు. సెయింట్ డేవిడ్ కోటను కడలూరు ప్రాంతంలో, మద్రాస్ సెయింట్ జార్జ్ కోల్కతాలోని సో విలియం కోట, ఎల్పిస్టన్ కళాశాల బొంబాయిలో నెలకొనడం జరిగింది. ఆంగ్లేయులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. సో నెక్స్ట్ ఈ కింది అంశాలను జతపరచని అన్నాడు. నరసింహ మెహతా, రవీంద్రనాథ్ ఠాగూర్, మహమ్మద్ ఇక్బాల్, రాయపల్లి సుబ్బారావు, శ్యామ్లాల్ పర్షద్ గుప్తా. ఇది ఏ వాళ్ళు అంటే నరసింహ మెహతా ఏం రాశాడంటే నరసింహ మెహతా సో వైష్ణవి జనతో అనేటువంటి దాన్ని సో అనే పాట రాయడింది. వైష్ణవ జనతో సాహా నరసింహ మెహతా రాయడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఇందులో మనకి ఇచ్చినటువంటి పాటలు చూసినట్టయితే సో మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే జనగణమన రాయడం, అదేవిధంగా అమర్ సోన్ బంగ్లా, ఈ రెండు అంటే బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని, భారతదేశ జాతీయ గీతాన్ని కూడా రాసింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ మహమ్మద్ ఇక్బాల్ సో మహమ్మద్ ఇక్బాల్ ఏం రాశారంటే సో సారే జహాసే అచ్చా అనేటువంటి పాట రాసింది ఎవరంటే మహమ్మద్ ఇక్బాల్. సో రాయపల్లి సుబ్బారావు మనకు రాసినటువంటి పాట ఏంటంటే ఏ దేశమేగినా ఎందుకాలీడినా, ఏ దేశమేగినా ఎందుకాలీడినా, పొగడరా నీ భూమి పుణ్యభూమిరా అనేటువంటి పాటను రాయపల్లి సుబ్బారావు రాయడం జరిగింది. శ్యామ్లాల్ పర్షద్ గుప్తా రాసినటువంటి పాట ఏంటంటే సో మనకు జెండా ఉచ్చారా హే అనేటువంటి జెండా ఉచ్చారే ఈ జెండా ఉచ్చారే హో జెండానో అని ఈ పాటను రాసింది శ్యామ్లాల్ పర్షద్ గుప్తా. మరి నరసింహ మెహతానేమో వైష్ణవ్ జనతో అనే పాట రాశాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్ సోన్ బంగ్లా, మహమ్మద్ ఇక్బాల్ సారే జహాసే అచ్చ పాట రాయదని. రాయపల్లి సుబ్బారావు ఏ దేశమేగినా ఎందుకు లీడినా సో పొగడరా నీ భూమి అని వేసి పాట రాయడం జరిగింది.
సో ఈ విధంగా శ్యామ్లాల్ ప్రసాద్ గుప్తా జెండా ఉచ్చార్ హాయ్ అనేటువంటి పాటను రాయడం జరిగింది. ఇది దానిలో చాలా ఇంపార్టెంట్, మనకు అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ నవరత్నాలు ఏ రాజు ఆస్థాన కవిలో ఉన్నారు? చాలా ఇంపార్టెంట్. నవరత్నాలు అన్నాడు. నవరత్నాలు సో ఏ యొక్క సో ఏ ఆస్థాన కవులు అంటే ఇక్కడ రెండవ చంద్రగుప్తుడు. నవరత్నాలు అంటే 9 రకాల కవులు రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ 1907లో ఐఎన్సీ నాయకులు అతివాదులు మితవాదులుగా ఎక్కడ విడిపోయారంటే సూరత్ ప్రాంతంలో. అంటే అతివాదులు మితవాదయుగం, మితవాదులు 1885 నుంచి 1905. సో మరి 1905 నుంచి సో మనకు మితవాదులు అనేవాళ్ళు మొదటి దశగా, తర్వాత అతివాదులు రావడం జరిగింది. సో ఇక్కడ మితవాదులు 1885 నుంచి 1905 వరకు, 1905 నుంచి 1920 వరకు సో అతివాద యుగం ఉంటుంది. అతివాద తర్వాత గాంధీ యుగం. సో మన 1920 నుంచి 1947 వరకు సో గాంధీ యుగం ఉంటుంది. కాబట్టి ఏ ప్రాంతంలో విడిపోయారంటే సూరత్ ప్రాంతంలో విడిపోవడం జరిగింది. నెక్స్ట్ కింది వాటిలో భారతదేశం ఆధిపత్యం కోసం ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన యుద్ధాలు ఎలాంటి యుద్ధాలు అంటే, క్రింది వాటిలో భారత్ ఆధిపత్యం కోసము ఎవరెవరి మధ్య అంటే ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారి మధ్య జరిగినటువంటి యుద్ధాలు అంటే ఏ యుద్ధాలు అంటే కర్ణాటక యుద్ధాలు. నెక్స్ట్ యూరోపియన్లు భారతదేశంలో వారి ప్రధాన వర్షావసరమైనటువంటి కింది జతపరచడం జరిగింది. సో వాళ్ళు ఏ ప్రాంతాలలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు? పోర్చుగీస్ వారు ఎక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు? పోర్చుగీస్ వారు ఎక్కడ అంటే సో ఇక్కడ కొచ్చిన్ గోవా ప్రాంతంలో, ఫ్రెంచ్ వారు పుదుచ్చేరి ప్రాంతంలో, బ్రిటిష్ వారు కోల్కతాలో, డచ్ వారు పులికాట్ నాగపట్నంలోని, డెన్సీ వాళ్ళు శ్రీరాంపురం. అంటే పోర్చుగీస్ వారు కొచ్చి గోవా ప్రాంతంలో వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు, స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. ఫ్రెంచ్ వారు గుర్తుపెట్టుకోవచ్చు పాండిచ్చేరి, బ్రిటిష్ వారు బిక్కా అని గుర్తుపెట్టుకోండి కలకత్తా, డచ్ వారు డప్పు అని గుర్తుపెట్టుకోండి, డచ్ వారు డప్పు పులికాట్ నాగపట్నంలో, డెన్సీ వారు శ్రీరాంపట్నం. ఇది నెక్స్ట్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఎప్పుడు వృద్ధి చేయబడ్డారు? సో వీళ్ళు ఎప్పుడు వృద్ధి చేయబడ్డారు అంటే 1931 మార్చి 23 తేదీన రాజ్గురువు, సుఖదేవులు వీరు ఎప్పుడు వృద్ధి చేశారంటే, సో దీని సమయంలో వివరణ చూసినట్లయితే సో షహీద్ భగత్ సింగ్ లాహోర్ కుట్ర కేసులో ఇరికించి రావి నది తీరాన లాహోర్లో ఉరి తీయడం జరిగింది. ఎక్కువ ముఖ్యంగా ఏ కేసులో అంటే షహీద్ భగత్ సింగ్ను లాహోర్ కుట్ర కేసులో ఇరికించి వీళ్ళను నది అంటే రావి నది తీరాన రావి నది తీరాన లాహోర్లో ఉరి తీయడం జరిగింది. ఈయనతో పాటుగా రాజ్గురువు, సుఖదేవులను కూడా ఉరి తీయడం జరిగింది. భగత్ సింగ్ ఇచ్చినటువంటి నినాదము ఇంకిలాల్ జిందాబాద్ అనే నినాదాన్ని, భగత్ సింగ్ ఇచ్చిన నినాదం ఏంటి? ఇంకిలాల్ జిందాబాద్. సో 1931 మార్చి 23 తేదీన సో భగవంత్ సన్నిధిలో వీళ్ళు చేరుకోవడం జరిగింది, అంటే వీళ్ళు ఉరి తీయడం జరిగింది. సో ఏంటంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఎప్పుడు ఉరి తీశారు? 1931 మార్చి 23న ఉరి తీయడం జరిగింది. నెక్స్ట్ భారతదేశము నా మాతృభూమి, భారతీయులు నా సోదరులు అనే ప్రతిజ్ఞను రాసింది ఎవరన్నా అంటే ప్రతిజ్ఞను సో భారతదేశంలో ఉన్న ప్రతిజ్ఞ ఎవరు రాశారంటే సో పైడిమర్రి వెంకట సుబ్బారావు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సోదరులు. సో అంటే ఈ విధంగా మనం పాడిన ప్రతిజ్ఞ సో ఎవరు రాయాలంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు. సో భారతదేశ ప్రతిజ్ఞను పైడిమర్రి వెంకట సుబ్బారావు రాయడం జరిగింది. ఈయన స్వస్థలం నల్గొండ జిల్లా. ఏంటంటే నల్గొండ జిల్లా. అన్నేపర్తి జెండా ఉచ్చారహే అమారా రాసింది శ్యామ్లాల్ ప్రసాద్ గుప్తా. సో ఇంతకుముందు జెండా ఉచ్చారహే అమారా అనేటువంటి రాసింది శ్యామ్లాల్ ప్రసాద్ గుప్తా. తొలి తెలుగు చలనచిత్ర గేయ రచయిత చందాల కేశవదాసు. జయ 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 ప్రియ భారతి జనయిత్రి రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి. చాలా ఇంపార్టెంట్. జయ 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 ప్రియ భారతి జనయిత్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి. మరి భారతదేశ మాతృభూమి, భారతీయుల సహోదరులు అనేటువంటి ప్రతిజ్ఞ రాసింది పైడిమర్రి వెంకట సుబ్బారావు. సో ఇక్కడ ఈయనది పైడిమర్రి వెంకట సుబ్బారావు ఏ జిల్లా అంటే నల్గొండ జిల్లా.
ఇక్కడ జెండా ఉచ్చారే అమర అని రాసింది శ్యామ్లాల్ ప్రసాద్ గుప్తా. తొలి తెలుగు చలనచిత్ర గేయ రచయిత చందాల కేశవదాసు. జయ 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 ప్రియ భారతి జనయిత్రి అనే పాటను రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి. నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. తదుపరి ప్రశ్న చూసినట్లయితే యుద్ధాలు ప్రత్యేకమైనటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. ఏ యుద్ధం ఇప్పుడు జరిగిందని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ప్లాసీ యుద్ధం 1757 సంవత్సరంలో ప్రాసెస్ జరిగింది. వందవాసి యుద్ధం 1760లో సంవత్సరం జరిగింది. బాక్సర్ యుద్ధం 1764లో జరిగింది. మూడవ మైసూర్ యుద్ధం 1790 నుంచి 94 మధ్య. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము 1817 నుంచి 1818 వరకు. ఈ యొక్క వాటి ప్రత్యేకత గురించి చూద్దాం. ప్లాసీ యుద్ధము ఏంటంటే ఇది బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన జరిగింది. ప్లాసీ యుద్ధం అనేది 1757 సంవత్సరంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన కోసం జరిగింది. వందవాసి యుద్ధం ఇది ఫ్రెంచ్ ప్రాబల్యం అంతం కావడం జరిగింది. వందవాసి యుద్ధం వల్ల ఫ్రెంచ్ ప్రాబల్యం అంతం కావడం జరిగింది. బాక్సర్ యుద్ధం ఏంటంటే మొఘల్ చక్రవర్తి ప్రాబల్యం కోల్పోయాడు. దీనివల్ల బాక్సర్ యుద్ధం వల్ల మొఘల్ చక్రవర్తి ప్రాబల్యం కోల్పోవడం జరిగింది. మూడవ మైసూర్ యుద్ధం దీనివల్ల టిప్పు సుల్తాను అవమానకరమైనటువంటి పొందడం జరిగింది. దాంతోపాటుగా శ్రీరంగపట్నం సంధి షరతులను అంగీకరించడం జరిగింది. ఏదిలో మూడవ మైసూర్ యుద్ధం తర్వాతనే టిప్పు సుల్తాన్ అనేకమైన అవమానాలు పొందింది. తర్వాత శ్రీరంగపట్నం సంధి షరతులు కూడా అంగీకరించడం జరిగింది. నెక్స్ట్ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము దీనివల్ల మనకు పీష్వా పదవిని రద్దు చేశారనేది మనం తెలుసుకోవచ్చు. ప్లాసీ యుద్ధము 1757 సంవత్సరంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన జరిగింది. వందవాసి యుద్ధము 1760 ఫ్రెంచ్ ప్రాబల్యం అంతం. బాక్సర్ యుద్ధము 1764 మొఘల్ చక్రవర్తి ప్రాబల్యం కోల్పోవడం. తర్వాత మూడవ మైసూర్ యుద్ధము 1792-94 టిప్పు సుల్తాన్ అవమానకరమైనటువంటి శ్రీరంగపట్న సంధి షరతులు అంగీకరించడం జరిగింది. మూడవ ఆంగ్ల మరాఠా యుద్ధం అనేది 1817 నుంచి 18 వరకు. ఇక్కడ పీష్వా పదవిని రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ తదుపరి క్వశ్చన్ చూసినట్లయితే తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్ గ్రంథకర్త ఎవరో? తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ గ్రంథకర్త ఎవరంటే పుచ్చలపల్లి సుందరయ్య ఈ యొక్క గ్రంథం రాయడం జరిగింది. కమ్యూనిస్ట్ గాంధీగా పిలువబడుతున్నటువంటి కమ్యూనిస్ట్ గాంధీ అని పిలుస్తారు పుచ్చలపల్లి సుందరయ్యను. కమ్యూనిస్ట్ గాంధీ పిలువబడేటువంటి పుచ్చలపల్లి సుందరయ్య తెలంగాణ పీపుల్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ అనేటువంటి గ్రంథం రాసిండు. ఇందులో అప్పటి సమకాలీన పరిస్థితుల గురించి, పార్టీ విధానాలు, పోరాట క్రమాలు, అదేవిధంగా ఈయన కామ్రేడ్ పిఎస్ అని పిలిచేవారు. కామ్రేడ్ పిఎస్ అంటేనే పుచ్చలపల్లి సుందరయ్య. విశాలాంధ్ర ప్రజారాజ్యం అనే గ్రంథాన్ని కూడా ఈయన రాసిండు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథం రాసింది కూడా పుచ్చలపల్లి సుందరయ్య అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ జతపరచడం ఇవ్వడం జరిగింది. అభినవ సోక్రటీసు అని ఎవరు పిలుస్తారంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఈయన అభినవ సోక్రటీస్ వెళ్తూ ఉంటారు. కలియుగ అర్జున అంటారు. కలియుగ అర్జున ఎవరు పిలుస్తారంటే రామూర్తిని మనము కలియుగ అర్జున అని పిలుస్తాము. ఇండియన్ హెర్క్యులస్గా ఎవరు పిలుస్తారు? ఇండియన్ హెర్క్యులస్గా కోడి రామూర్తి. ఏడున్నావు కోడి రామూర్తి, నిన్ను ఇండియన్ హెర్క్యులస్గా పిలుస్తున్నాము. నెక్స్ట్ స్టార్ట్ ఆఫ్ ఇండియాగా ఎవరు పిలుస్తారంటే అఫ్జల్ ఉద్దావులాను స్టార్ట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తూ ఉన్నాం. అభినవ సోక్రటీస్ ఎవరు? రఘుపతి వెంకటరత్నము నాయుడు. ఈయన అభినవ సోక్రటీసు. కలియుగ అర్జున మూర్తి రామమూర్తి. ఇండియన్ హెర్క్యులస్ కోడి రామూర్తి. ఏడున్నావు, నేను పిలుస్తున్నాయ్యా ఇండియన్ హెర్క్యులస్ గాను. స్టార్ట్ ఆఫ్ ఇండియాగా అఫ్జల్ ఉద్దౌలాగా పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ దీని వివరణ చూసినట్లయితే గ్రీక్ దేశ తత్వవేత్త సోక్రటీస్ రఘుపతి వెంకట నాయుడితో పోల్చడం జరుగుతుంది. ధనుర్వాయుధంలో ఉన్నటువంటి ప్రవీణమైనటువంటి ఏ రామూర్తిని ధనుర్విద్యలో మంచి ప్రవీణమైనటువంటి ఏ రామూర్తిని కలియుగ అర్జున అని పిలుస్తాము. సర్కస్ అనేటువంటి కంపెనీ స్థాపకుడైనటువంటి కోన్ రామూర్తిని కలియుగ అభిమానిగాను,
మల్లా మార్తాండ మొదలగు బిరుదులతోని కూడా పిలుస్తూ ఉన్నాం. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆంగ్లేయులకు సహకరించిన అబ్దుల్ ఉద్దాలను హైదరాబాద్ నిజాంకు స్టార్ట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటాము? తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన అంటే అశ్వయుజంలో. ఇప్పుడు అశ్వయుజంలో. సో బతుకమ్మ పండుగ చూసినప్పుడు మనం ముఖ్యంగా చూసినట్టయితే మనకు చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భద్రపదం అశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మగం పాల్గొనం మొత్తము 12 నెలలకు మనం 12గా మనకు మాసాలుగా వేయడం జరుగుతుంది. మనకి ఏ మాసంలో అంటే అశ్వయుజం అనేటువంటి మనకు ఏ మాసంలో ఈ యొక్క బతుకమ్మ పండుగను జరుపుకుంటాము అంటే అశ్వయుజంలో, అంటే మనకు సెప్టెంబర్ అక్టోబర్ మంత్లలో మనకు ఈ యొక్క పండుగ నిర్వహించుకుంటాం. కాబట్టి అలా బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలోని అశ్వయుజం శుద్ధ పాడ్యమి నాడు 9 రోజుల పండుగ జరుపుకుంటాం జరుగుతుంది. సో ఎంగిలి పువ్వులు మొదటి రోజుగాను మనం సదుల బతుకమ్మ 9 రోజులుగాను మనం పిలవడం జరుగుతుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలోని అశ్వయుజం మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల వరకు ఈ యొక్క పండుగ జరుపుకుంటాం. నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించాలని అన్నాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రశ్నలు ఇలా అడుగుతూ ఉన్నాడు. కాకతీయుల కాలంలో రాజ్యభాష తెలుగు, కుతుబుషాల కాలంలో అధికార భాష ఉర్దూ. ఇది సరైన కింది వాళ్ళు ఏవి సరైన అంటే ఇందులో ఏది సరికాదు, రెండు కూడా సరికాదు. కాకతీయుల కాలంలో సంస్కృతం ఉన్నది. కాకతీయుల కాలంలో ఏంటన్నది? సంస్కృతం ఉన్నది. కుతుబుషాల కాలంలో మనకు అరబిక్ ఉంది. కాబట్టి మనకి ఇది రెండు కూడా కాదు. కాబట్టి చూద్దాం, ఇక్కడ పర్షియన్ ఉంటుంది. కాకతీయుల కాలంలో సంస్కృతము, కుతుబుషాల కాలంలో పర్షియన్ లాంగ్వేజ్ అనేది లేదా పారశికము అనేది వాళ్ళ యొక్క అధికార భాషగా ఉండేది. కాబట్టి రెండిటిలో ఏది కాదు. మరోసారి చూద్దాం. కాకతీయుల కాలంలో రాజభాష కింది వాళ్ళలో సరైన వాక్యాలను గుర్తించమన్నాడు. కాకతీయ కాలంలో తెలుగు కాదు. కాకతీయ కాలంలో ఏది రాజభాష ఉంది? సంస్కృతము. కుతుబుషాహి కాలంలో పర్షియన్ భాష అనేది, పారసీక భాష అనేది మనకు రాజభాషగా ఉంది. నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు. కింది వాక్యాలను పరిశీలించన్నాడు. నిజాం రాజ్యానికి తొలి నుంచి హైదరాబాద్ రాజధానిగా ఉండేది. మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాదు రెండవ రాజధానిగా ఉంది. ఇందులో రెండు కూడా సరి అనే కాదు. మరి ఏంది సరి అనేది ఇక్కడ మనం వివరణ చూద్దాం. హైదరాబాద్ రాజ్యానికి మొదట్లో ఔరంగాబాదు రాజధానిగా ఉండేది. 1770లో 3వ నిజాము అలీఖాను రాజధానిని హైదరాబాద్కు మార్చిండు. హైదరాబాదు రాజ్యానికి రెండవ రాజధాని అనేటువంటి ప్రసక్తి లేదు అసలు. కాబట్టి ఇచ్చిన వాక్యాలు రెండు కూడా సరైనవి కాదు అనేది చూసుకోవచ్చు. కాబట్టి హైదరాబాద్ రాజ్యానికి మొదట్లో ఔరంగాబాద్ రాజధాని ఉండేది. హైదరాబాద్ రాజ్యానికే ఔరంగాబాద్ రాజధానిగా ఉండేది. 1770లో 3వ నిజాం అలీఖాను రాజధానిని హైదరాబాద్ మార్చిండు. కాబట్టి మొదటిది ఏంటిది? ఇక్కడ ఔరంగాబాద్. హైదరాబాద్ రాజ్యానికి రెండో రాజధాని అనే ప్రసక్తి లేదు. కాబట్టి అక్కడ అది సరైన. నెక్స్ట్ తెలంగాణలో నిజాం కాలంలో వెట్టి చాకిరీ విధానానికి సంబంధించినటువంటి వెట్టి చాకిరీ విధానం రైతన్న ఎంత చెప్పినా తీరదోయ్ కూలన్న అనే పాట రాసింది ఎవరు? తెలంగాణ నిజాం కాలంలో వెట్టి చాకిరీ విధానం సంబంధించినటువంటి వెట్టి చాకిరీ విధానం వెట్టి చాకిరీ విధానం అంటూ ఓరి రైతన్ననంటూ ఎంత చెప్పినా తీరదు కూలన్న అనే పాట రాసింది ఎవరు? ఇక్కడ సుద్దాల హనుమంతు మనకు ఏం పాట రాసిండే? వెట్టి చాకిరీ విధానమన్నా ఓ రైతన్న ఎంత చెప్పినా తీరదు కూలన్న అనే పాట రాసింది సుద్దాల హనుమంతు. కాబట్టి సుద్దాల హనుమంతు మనకు పల్లెటూరు పిల్లగాడ పసులుగాసిన మొనగాడ పాలుదాగి ఎన్నాళ్ళయిందో అనేటువంటి పాట కూడా మనకు రాయడం జరిగింది. మరి వెట్టి చాకిరీ విధానమా రైతన్న ఎంత చెప్పినా తీరదో కూలన్న అనేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థను గురించి సుద్దాల హనుమంతు తన పాటల్లో వర్ణించిండు. అదేవిధంగా పల్లెటూరి పిల్లగాడ పసులు కాసే మొనగాడ అనేటువంటి పాలు మరిసి ఎన్నాళ్ళయిందో, పల్లెటూరి పిల్లగాడ పాలు దాగే చిన్నవాడ పాలు మరసి ఎన్నాళ్ళయిందో అనే పాటను వినే వెట్టి చాకిరి నలిగిపోతున్నటువంటి తెలంగాణ బాల్యాన్ని సుద్దాల హనుమంతు దాని ప్రపంచానికి పరిచయం చేసిండు. సంఘం వచ్చిందిరో రైతన్న మనకు బలం తెచ్చిందిరో కూలన్న అనేటువంటి పాటను కూడా ఈయనే
ఈయన రాయడం జరిగింది. సంఘం వచ్చిందిరో రైతన్న మనకు బలం తెచ్చిందిరో కూలన్న అనే పాట రాసింది కూడా సుద్దాల హనుమంతు. చూసినట్లయితే సుద్దాల హనుమంతు పాటలు ఎంత చెప్పినా తీరదో కూలన్న అనే పాట. సో పల్లెటూరు పిల్లగాడు అనే పాట. నెక్స్ట్ సంఘం వచ్చిందిరో రైతన్న మనకు బలం తెచ్చిందిరో కూలన్న అనే పాఠం కూడా సో రాయడం జరిగింది. ఇవి దానికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ క్రింది వారిలో ఏ రాజు యోగిగా భోగి లేదా బందీగా జీవితాన్ని వెలదీసిండో. కింది వారిలో ఏ రాజు యోగిగా భోగిగా అంటే రాజు అంటే బందీగా జీవితాన్ని వెలదీసిండంటే అబుల్ హసన్ తానీషా ఈయనే యోగిగా అదేవిధంగా భోగిగా బందీగా జీవితాన్ని సో ఈయన గడపడం జరిగింది. అబుల్ హసన్ తానీషా 15 ఏళ్ళు యోగిగాను, ఎన్నేళ్ళు యోగిగా ఉన్నాడు? 15 ఏళ్ళు యోగిగాను, 15 సంవత్సరాలు రాజుగాను, 15 సంవత్సరాలు బందీగా జీవించిండు. 15 సంవత్సరాలు బందీగా జీవించిండు. సో ఎవరు సార్ అంటే ఈ యొక్క అబుల్ హసన్ తానీషా. మరి నెక్స్ట్ 1969 ఉద్యమం సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరంటే కండుబాయ్ దేశాయ్. నెక్స్ట్ సైనిక చర్య ఆపరేషన్ పోలో తర్వాత నిజాం స్థానము రాజు ప్రముఖ్. చాలా ఇంపార్టెంట్. సైనిక చర్య ఆపరేషన్ పోలో తర్వాత నిజాం స్థానం ఏంటంటే రాజు ప్రముఖగా పనిచేసింది. నెక్స్ట్ రుద్రామాదేవి కాలంలో మోటుపల్లి ఓడరేవు సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? రుద్రామాదేవి కాలంలో మోటుపల్లి ఓడరేవును సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు మార్కో పోలో. రుద్రామాదేవి కాలంలో మోటుపల్లి ఓడరేవును సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరయ్యా? మార్కో పోలో అయ్యా. కాబట్టి మార్కో పోలో 1293 సంవత్సరంలో మోటుపల్లి రేవును సందర్శించడం జరిగింది. అక్కడ నుంచి వజ్రాలు, నాజుకైనటువంటి వస్త్రాలు విదేశాలకు ఎగుమతయ్యేవి. కాకతీయ రాజ్య వైభవం గురించి ప్రశంసించినటువంటి వ్యక్తి మార్కో పోలో. నెక్స్ట్ జతపరచండి అనే అంశం గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేంద్రం విధించి కేంద్రము చెందే పన్ను ఏది? కేంద్రానికి చెందే పన్ను కార్పొరేషన్ పన్ను. కేంద్రం విధించి కేంద్రానికి చెందే పన్ను కార్పొరేషన్ పన్ను. రాష్ట్రం విధించి రాష్ట్రానికి చెందే పన్ను ఏది అంటుండు. సో ఇక్కడ వినోద పన్ను. కేంద్ర రాష్ట్రాల మధ్య పంచే పన్ను ఏది అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య పంచే పన్ను ఏదంటే కేంద్ర ఎక్సైజ్ పన్ను. కేంద్రం విధించి వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే పన్ను ఏదయ్యో అంటే స్టాక్ ఎక్స్చేంజ్ పన్ను. చాలా ఇంపార్టెంట్. కేంద్రం విధించి కేంద్రము చెందే పన్ను కార్పొరేషన్ పన్ను. నెక్స్ట్ రాష్ట్ర విధించి రాష్ట్రానికి చెందే పన్ను వినోదం పన్ను. కేంద్ర రాష్ట్రాల మధ్య పంచే పన్ను కేంద్ర ఎక్సైజ్ పన్ను. కేంద్రం విధించి వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే పన్ను స్టాక్ ఎక్స్చేంజ్ పన్ను మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పర్యాటకానికి మరొక పేరు అన్నాడు. పర్యాటకానికి మరొక పేరు ఏంటంటే ఇక్కడ అదృశ్య వాణిజ్యము, ధూమరహిత పరిశ్రమగా మనం పిలవచ్చు. సో ఈ రెండు కూడా సరైనవే. పర్యటనకి మరొక పేరు అదృశ్య వాణిజ్యము అంటే కనబడినటువంటి వాణిజ్యం, ఇది కనిపిస్తలేదు కాబట్టి అదృశ్య వాణిజ్యం అని ధూమరహిత పరిశ్రమగా పిలుస్తాం. నెక్స్ట్ దేశంలో మొదటి దశ ఆర్థిక సంస్కరణ కాలం అన్నాడు. ఏ సంవత్సర కాలంలో ఆర్థిక సంస్కరణలు జరిగినాయి అంటే 1991 నుంచి 2000 మధ్య కాలంలో చాలా ఆర్థిక సంస్కరణలు జరగడం జరిగింది. నెక్స్ట్ నీతి ఆయోగ్ సంబంధించినటువంటి సరైన అంశం గుర్తించమన్నాడు. భారతదేశ అభివృద్ధి అజెండాను రూపాంతరం చేయడం నినాదంతో ఏర్పడింది, సరైనదే. ప్రణాళికల ద్వారా సాధించిన ప్రగతి భిన్నంగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది, సరైనదే. భారత ప్రజల మనసు తెలుసుకొని వారి అవసరాలు తీర్చే విధంగా పనిచేస్తుంది, సరైనదే. దేశ అభివృద్ధి పథంలో పయనించడానికి ఉన్న వాతావరణాన్ని గమనించి అందుకు అనుగుణంగా కృషి చేయవలసిన ఏర్పాటైంది అనేది ఇవన్నీ కూడా సరైనవి. అంటే భారతదేశ అభివృద్ధి ఎజెండాను రూపాంతరం చేయడం అనే నినాదంతో ఏర్పడేది, సరైనదే. ప్రణాళికలు ద్వారా సాధించిన ప్రగతి భిన్నంగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది, సరైనదే. భారత ప్రజల మనసు తెలుసుకొని వారి అవసరాలు తీర్చే విధంగా పనిచేస్తుంది, సరైనదే. దేశ అభివృద్ధి పథకంలో పయనించడానికి ఉన్న వాతావరణం గమనించి అందుకు అనుగుణంగా పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ కింది వాటిలో సరైనది ఏంటి అన్నాడు. కింది వాటిలో సరైనది ఏంటి? సో చూసినట్లయితే ప్రస్తుత జాతీయ ఆదాయంలో అత్యధిక వాటాను కలిగినది సేవా రంగము, సరైనది.
ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అధిక వాటాను అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అధిక వాటాను అందించేది ప్రైవేట్ రంగము, సరి అనేది. విదేశీ వ్యాపారం లేని ఆర్థిక వ్యవస్థ క్లోజ్డ్ ఎకనామీ లేదా అటార్కీ అని అంటాము, సరి అనేది. జాతీయ ఆదాయ కమిటీ 1949లో అధ్యక్షుడు పిసి మహాలనోబిస్. ఓకే, సో ఇవన్నీ కూడా సరైనవే. కింది వల్ల సరైనది ఏంటి అంటే ఏబిసి 4 కూడా సరైనవి. ఏంటి ఫస్ట్ ఆప్షన్ ఏంటి? భారతదేశ ప్రస్తుతము జాతీయ ఆదాయంలో అత్యధిక వాటాను అందించే రంగం సేవా రంగం. మనం 3 రంగాలున్నాయి. ప్రాథమిక రంగం ఉంది, సో ద్వితీయ రంగం ఉంది, సేవా రంగం ఉంది. అంటే ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగం అంటాం, రెండోది పారిశ్రామిక రంగం, మూడవది సేవా రంగం. అత్యధిక వాటాను అందించేది సేవా రంగము. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో అధిక వాటా ఉన్నది ప్రైవేట్ రంగం. ప్రజెంట్ చూసినట్లయితే మొత్తం ప్రైవేట్ యొక్క సెక్టార్ ఎక్కువ అనిపిస్తుంది, ప్రైవేట్ రంగం వాటా ఎక్కువగా ఉంది. విదేశీ వ్యాపారంలో ఆర్థిక వ్యవస్థ క్లోజ్డ్ ఎకనామీ అంటాం, అటార్కీ అంటాం. జాతీయ ఆదాయ కమిటీ అంటే జాతీయ అంచనాల కమిటీ 1949లో పిసి మహాలనోబిస్, డాక్టర్ వికేఆర్ రావు మరి అందరూ కూడా వాళ్ళలో సభ్యులుగా ఉంటారు. పిసి మహాలనోబిస్ దీనికి అధ్యక్షుడిగా ఉంటాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జతపరచండి అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. రేపో రేట్ అంటే ఏంటన్నాడు, రేపో రేటు అంటే ఏంటన్నాడు. సో రేపో రేట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ సంబంధించింది, అంటే ఆర్బీఐకి సంబంధించింది. ఏంటంటే ఆర్బీఐకి సంబంధించింది రిజర్వ్ బ్యాంక్ అన్నాడు. రేపో అంటే ఏంటి? ఇక్కడ రేపో అంటే ఏంటంటే రేపో అనగా వాణిజ్య బ్యాంకులకు స్వల్పకాలానికి ఇచ్చే రుణాలపై ఆర్బీఐ విధించే వడ్డీ రేటు. వాణిజ్య బ్యాంకులకు స్వల్పకాలానికి ఇచ్చే రుణాలపై ఆర్బీఐ విధించే వడ్డీ రేటు. ఆర్బీఐ విధించే వడ్డీ రేటు రేపో రేటు. చూడండి, వాణిజ్య బ్యాంకులకు స్వల్పకాలానికి ఇచ్చే రుణాలపై ఆర్బీఐ విధించే వడ్డీ రేటును రేపో రేట్ అంటాం. రివర్స్ రేపో రేట్ అంటే ఏంటంటే రివర్స్ రేపో రేట్ అంటే ఆర్బీఐ ఇచ్చిన రుణాలపై వాణిజ్య బ్యాంకులు పొందే వడ్డీ రేటు. ఆర్బీఐకి ఇచ్చిన రుణాలపై వాణిజ్య బ్యాంకులు పొందే వడ్డీ రేటును రివర్స్ రేపో రేట్ అంటాం. అంటే వాణిజ్య బ్యాంకులు పొందుతున్నాయి కాబట్టి దాన్ని రివర్స్ రేపో రేట్. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటాము. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి? క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి సార్ అంటే చూసినట్లయితే ఇక్కడ వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న మొత్తంలో డిపాజిట్లు కొంత నిష్పత్తిని ఆర్బీఐ వద్ద ఉంచడం. అంటే ఏంటంటే నగదు రూపంలో డబ్బులు నిల్వ చేయడం. నువ్వు ఖాతా తీస్తున్నావు అంటే 1000 రూపాయలు 2000 రూపాయలు అకౌంట్లో ఫస్ట్ తీయాలి. ఇక్కడ కూడా ఆర్బీఐలో కేవలం బ్యాంకులో మాత్రమే ఖాతాలు ఇస్తారు, వ్యక్తిగత ఖాతాలు లేని బ్యాంకు ఆర్బీఐ. కాబట్టి ఈ వాణిజ్య బ్యాంకులు ఖాతాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు నగదు రూపంలో వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్నటువంటి మొత్తంలో డిపాజిట్ రూపంలో నగదు రూపంలో నిల్వ చేస్తాయని సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. అంటే క్యాష్ అనేది ఎట్లా చేయాలి, నగదు రూపంలో చేయాలి అని సిఆర్ఆర్. నెక్స్ట్ బ్యాంక్ రేట్ అంటే ఏంటన్నాడు అంటే దీన్ని రీడిస్కౌంట్ రేట్ అంటాం. అంటే ఏంటంటే ముఖ్యంగా బ్యాంకులు అంటే ఆర్బీఐ నిర్ణయించిన వడ్డీ రేటునే బ్యాంకు రేటుగా మనము పిలుస్తాము. నెక్స్ట్ కింది వాటిలో సరికాని జత ఏది అన్నాడు. సరికాని జత ప్రజా ప్రణాళిక రూపొందించింది ఎంఎన్ రాయ్, సరి అనేది. బాంబే ప్రణాళిక సర్దేశ్ అంటే అదిషర్ దలాల్ అంటాం, లేదా సర్దార్ దలాల్ అని పిలుస్తాము, లేదా సర్ అదిషర్ దలాల్ అని పిలుస్తాము. సో సర్దేర్ దలాల్ అని పిలుస్తాము. కాబట్టి బాంబే ప్రణాళిక సర్ అదిషర్ దలాలను. జాతీయ ప్రణాళిక కమిటీ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ, ఇది సరైనది. గాంధీ ప్రణాళిక రూపొందించింది శ్రీమన్నారాయణ అగర్వాల్. కాబట్టి వినుభావ కాదు. సో గాంధీ ప్రణాళిక రూపొందించింది శ్రీమన్నారాయణ అన్నట్టు ఇక్కడ గాంధీ ప్రణాళిక రూపొందించింది సో శ్రీమన్నారాయణ అగర్వాల్. సరికానిది జత కానిది కాబట్టి ఇది సో గాంధీ ప్రణాళిక. కాబట్టి వినుభావం ఇవ్వడం తప్పది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చూద్దాం. 1943-44 కాలంలో ఇండియన్ లేబర్ ఫెడరేషన్ ఎంఎన్ రాయ్ ప్రజాప్రణాళిక రూపొందించడం జరిగింది. ఎంఎన్ రాయ్ ప్రజాప్రణాళిక వ్యవసాయ అంటే ప్రజాప్రణాళిక అనేది వ్యవసాయం వినియోగ హస్తపరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. బాంబే ప్రణాళిక పెట్టుబడి లక్ష్యాలతోని ప్రజాప్రణాళిక సమయ లక్ష్యాలతో 1944లో బాంబే ప్రణాళిక 1943-44 రావడం జరిగింది. 44లో శ్రీమన్నారాయణ అగర్వాల్ మహాత్మా గాంధీ ఇక్కడ ఏంటి గాంధీ ప్రణాళికను సో ఆ సిద్ధాంతాలతోని గాంధీ ప్రణాళికను తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్రణాళిక ముఖ్యంగా గాంధీ ప్రణాళిక ఏంటంటే వ్యవసాయము చిన్నతర పరిశ్రమల ఆర్థిక పని ఇవ్వడం జరిగింది. ఈ ప్రణాళిక లక్షణాలు గ్రామీణ సైన్స్ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ప్రధాన అంశం. పై ప్రణాళికలలో ఏది అమలు కాలేదు
అంటే వీటిని పేపర్ ప్లాన్ అంటాం. ఇవన్నిటిని కూడా పేపర్ ప్లాన్స్ అంటాం, పేపర్ ప్లాన్ అంటాము. జయప్రకాష్ నారాయణ్ 1950లో జనవరిలోని సర్వోదయ ప్రణాళిక నియమించింది జయప్రకాష్ నారాయణ్. సో ఈ అన్ని ప్రణాళికలు కూడా ఏ ప్రణాళిక కూడా అమలు కాలేదు. సో ఇది మనకున్నటువంటి ప్రణాళికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. తర్వాత చూడండి, ప్రజా ప్రణాళిక ఎంఎన్ రాయ్, బాంబే ప్రణాళిక సర్ అధ్యక్షుడు దలాల్, జాతీయ ప్రణాళిక కమిటీ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ, గాంధీ ప్రణాళిక అంటే శ్రీమన్నారాయణ అగర్వాల్, సర్వోదయ ప్రణాళిక జయప్రకాష్ నారాయణ్. ఇక్కడ క్రింది వాటిలో సరికాంద్ అన్నాడమ్మా. సరికాంద్ ఏంటి? సో ఐడిబిఐ అంటే సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం. సో దీన్ని తెలుగులో పారిశ్రామిక విత్త సంస్థ, శిఖర సంస్థ పిలుస్తాము. ఇది 1964లో ఏర్పడింది. ఐడిబిఐ. సో నెక్స్ట్ గ్రామీణ వ్యవసాయ పరపతి శిఖర సంస్థ నాబార్డ్ 1982లో శివరామన్ కమిటీ ఆధారంగా ఏర్పడినటువంటి, మా గ్రూప్ 2లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఏ కమిటీ ఆధారంగా నాబార్డ్ బ్యాంక్ ఏర్పడిస్తారంటే శివరామన్ కమిటీ ఆధారంగా 1982లో, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ గృహ నిర్మాణ రంగంలో శిఖర సంస్థ. సో ఎన్హెచ్బి అంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఎన్హెచ్బి అంటే 1988లో ఏర్పడడం జరిగింది, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అంటాము. సో సిడ్బి 1999 కాదు, ఇక్కడ 1990 వాస్తవానికి, కానీ ఇక్కడ సరికంజతలో ఇది. సో ఇది స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాని వివరణ కూడా చూద్దాం. సో భారత పాలన చట్ట ప్రకారం 1990 ఏప్రిల్ 2న స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను, సో ఇది లక్నోలో ప్రధాన కార్యాలయం ఉంది. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్స్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్స్ రంగానికి సంబంధించినటువంటి ప్రోత్సాహము, ఫైనాన్స్ మరియు అభివృద్ధి కోసము ఆర్థిక సంస్థ పనిచేస్తూ ఉంది. ఇది సిడ్బి అనే సంస్థ. ఇది దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? లక్నోలో ఉంది. సో ఇంకా మిగిలిన క్వశ్చన్లు కూడా మళ్ళీ చూద్దాం.